హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర అండి. ఇది చాలా కమ్మగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఈరోజు నేను చూపించే విధానంలో మీరు తప్పకుండా చేయండి, చూసి చాలా బాగుంటుంది. వీటి కోసం మనము వంకాయల్ని చాలా ఫ్రెష్గా ఉండే వంకాయలు మాత్రం తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ వంకాయలు లేతగా చాలా ఫ్రెష్గా ఉంటేనే ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. రోజు మనం ఈ కర్రీ కోసము 1/2 కిలో వంకాయలతో మనం కర్రీ చేస్తున్నామండి. మనం 1/2 కిలో వంకాయలతో కర్రీ చేయాలనుకున్నప్పుడు 3/4 కిలో అయినా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. కొన్ని ఫ్రెష్గా ఉండవండి వంకాయలు, తీసేయాల్సి వస్తుంది. ముందుగా మనం ఇలా 2-3 సార్లు శుభ్రంగా వంకాయలను కడిగి వీటిని ఒక కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు వీటికి ఉండే ఈ ముచ్చుకులను ఇలా సగానికి పూర్తిగా కట్ చేయకుండా చివరి భాగానికి కొంచెం హాఫ్కి కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకుందామండి. ఇప్పుడు వీటిని ఇలా మనం మధ్యకి ఇలా సెంటర్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా 4 భాగాలు వచ్చే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ వంకాయ కట్ చేసే ప్రతిసారి కూడా మనం ప్రతి వంకాయను కూడా ఇది లోపల ఒకసారి కట్ చేస్తూ మనం ఇందులోకి ఒకసారి క్లియర్గా చూడాలండి. ఇవి కొంచెం పాడయి కొంచెం పుచ్చులుగా ఉంటాయి, అలాంటివి ఉన్నప్పుడు తీసేయాలండి. ఇవి మాత్రం చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి ఈ వంకాయలు. ఎప్పుడు కూడా లేతగా ఉండి ఫ్రెష్గా ఉండే వంకాయలు మాత్రం ఎంచుకుంటే మనం చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయండి. అందులో పుచ్చులు కూడా ఉండవు, చాలా బాగుంటాయి. ఇలా మొత్తం వంకాయలన్నింటినీ కూడా ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు వీటిని స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసి మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకుందామండి. ఈ ఫ్రై అవుతున్నప్పుడు వీటిని మనం 70% మాత్రమే ఫ్రై చేసుకుంటామండి. రిమైనింగ్ 30% కూడా కర్రీ అవుతున్నప్పుడు అవి ఫ్రై అవుతాయి. ఇవి 70% ఫ్రై అవ్వడం అంటే ఇవి పైకి కొంచెం పూర్తిగా డార్క్ కలరు రాకుండా బ్లాక్గాని ఇలా లైట్గా ఉండి మనకి కొంచెం లైట్గా మనం ఇలా కలుపుతున్నప్పుడే క్రిస్పీగా ఉంటాయండి. కొంచెం లైట్గా అలా క్రిస్పీనెస్ ఉండి అలా హాఫ్ బ్రౌన్గా ఉంటుంటే ఇది సరిపోతుందండి. ఇది 70% కుక్ అయినట్టే. ఇప్పుడు వీటిని మొత్తం అన్నింటిని కూడా ఇలా కొంచెంగా తీసి ఇందులో ఒక ప్లేట్లో వేసుకుందామండి. ఈ మొత్తం అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కూడా ఇంకొన్ని ఉన్నాయి, అలా కొన్నిగా మొత్తం ఉన్నాయన్నీ కూడా ఈ విధంగా వేసుకొని మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకుందామండి. ఇవి ఫ్రై చేయడానికి ఇందులో ఆయిల్లో వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా క్లాత్తో తుడుచుకొని ఉండేలా మాత్రం వేసుకోండి, తడిగా అసలు వేసుకోవద్దు. ఈ కర్రీ కోసం మనం ఒక 3 ఆనియన్స్, ఒక 6 చిల్లీస్, ఒక టమాటా తీసుకున్నామండి. ఆనియన్స్ని ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకుందామండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇవి మనము వేయించుకొని మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుందాము, సరిపోతుంది. ఈ చిల్లీస్ని కూడా ఈ విధంగా మనం నచ్చినట్టుగా చిన్న ముక్కల్లాగా ఎలా అయినా కట్ చేసి పెట్టుకుందాము. ఫ్రై చేసి మళ్ళీ వీటిని అన్నింటిని కూడా మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇదే విధంగా ఈ టమాటాను కూడా మనం తీసుకున్న టమాటాను కూడా చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఈ కర్రీలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, కొన్ని కాజు నట్స్, ఒక 20 వరకు కాజు నట్స్ తీసుకొని వీటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్కటిగా రోస్ట్ చేసుకుందామండి. ఇలా ముందుగా కాజు నట్స్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా కొంచెం రోస్ట్ అయ్యేలాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పల్లీలండి, పల్లీలు కూడా పచ్చిదనం లేకుండా పైన తొక్కది మాడకుండా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా మొత్తం అన్నీ కూడా ఇలా రోస్ట్ చేసుకుందామండి. రోస్ట్ చేసిన తర్వాత పల్లీలను ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి తొక్క తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇలా కాజు నట్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ నువ్వులు కూడా వేసుకొని అవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఒక 50 ml వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టిన టమాటాలు అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా దగ్గరగా అయ్యేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దాన్ని చల్లార పెట్టుకుందామండి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు ఇవన్నీ కూడా ఇందులో వేసుకుందామండి. కొన్ని కాజు నట్స్ నేను పక్కన పెట్టాను, అవి కర్రీలో వేయడం కోసమని. ఇవన్నీ ఇందులో వేసుకొని చల్లారిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఫైన్గా పేస్ట్ చేసుకుందామండి, మెత్తగా. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము, ఒకసారి మిక్స్ చేసుకొని. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇలా మొత్తం కూడా మెత్తగా పేస్ట్లా చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. నేను ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. మీరు మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోండి. కరెక్ట్గా 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. మీరు టేస్ట్ చూసి వేసుకోండి, మరి సాల్ట్ ఎక్కువగా ఉన్నా కూడా
బాగోదు. మీరు టేస్ట్ చూసి వేసుకోండి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంకాయలు అన్నింటిలోనూ కూడా ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా స్టఫ్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులో ఒక 50 ml వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆనియన్ పీసెస్ అందులోకి వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఈ కరివేపాకు కూడా పచ్చివాసన పోయి మంచిగా స్మెల్ వచ్చేలాగా కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తీసి పెట్టుకున్న ఈ కొన్ని కాజు నట్స్ని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి వీటిని అన్నింటిని కలిపి ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనము ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ పసుపు, ఇంకొక స్పూను కారం అండి. ఇదంతా కూడా ఈ రెండు కూడా వేసి మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము. ఒక సెకండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మన ఛానల్లో చేసిన పేస్ట్ అండి. ఛానల్లో డిస్క్రిప్షన్ ఉంటుంది. ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసామో కూడా ఒకసారి చేసి మీరు ట్రై చేయండి. ఇంట్లో కూడా బయట అల్లం వెల్లుల్లి పేస్ట్లు కొనుక్కొని తెచ్చుకున్న ఇవి బాగోవండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసామండి. ఇది కూడా మనం ఛానల్లో చేసిందే, కాకపోతే ఇంకా నేను వీడియో పెట్టలేదండి. ప్రస్తుతానికి నేను దీని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చూసి చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ అన్ని వంకాయలను కూడా ఈ విధంగా దగ్గరగా ఫ్రై చేసుకున్న వాటిలో 1 by 1గా మొత్తం అన్నీ కూడా వేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా వేయాలి, మొత్తం అన్నీ ఒకసారి వేయకుండా ఇలా మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని మొత్తం అంతా ఒకసారి లైట్గా దీన్ని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందాక మనము జీడిపప్పులు, పల్లీలు పేస్ట్ కొట్టుకున్న ఈ ఇదంతా కూడా దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకొని కొంచెం మనం జ్యూస్ తీసి పెట్టుకున్నామండి. ఇది ఈ విధంగా కుక్ అవుతూ ఉన్నప్పుడు మనం జీడిపప్పులు పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ఇలా చింతపండు రసాన్ని కొంచెం ఇందులోకి వేసుకుందామండి. వేసి లైట్గా దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ కర్రీ అవుతున్నప్పుడు దీనికి మీద మనం మూత పెట్టవలసిన అవసరం లేదండి. ఇందాక మిక్సీలో కొంచెం అది పేస్ట్ తీసిన దాంట్లో కొంచెం వాటర్ వేసి ఇందులో వేసానండి. కొంచెం సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని ఆ స్టేజ్లో మీరు వేసుకోండి. ఇంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా, చాలా కమ్మగా, చాలా బాగుంటుందండి. మీరు ఇదే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.